నమస్కారం. వరంగల్ పార్లమెంటు పరిధిలో మనకు అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులు 43 అంటే 42 మంది అభ్యర్థులు మరియు నోటాతో కలిసి 43 అయినందువలన 3 బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించాల్సి వస్తుంది. కాబట్టి మన పోలింగ్ సిబ్బంది PO, APO, OPOల అవగాహన కొరకు ట్రైనింగ్ పర్పస్లో ఈ వీడియో చిత్రీకరించడం జరుగుతూ ఉన్నది. ఇందులో మనకి ఎలక్షన్లలో 3 BUలను ఉపయోగించడం జరుగుతూ ఉన్నది. ఇందులో 1 నుండి 16 మంది అభ్యర్థుల వరకు థంబ్ వీల్ స్విచ్ 0120 1వ BUను వాడడం జరుగుతుంది. అదేవిధంగా సీరియల్ నెంబర్ 17 నుండి 32 సీరియల్ నెంబర్ వరకు ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు థంబ్ వీల్ 02 ఉన్నటువంటి BUను ఉపయోగించడం జరుగుతూ ఉంది. తర్వాత సీరియల్ నెంబర్ 33 నుండి 143 వరకు థంబ్ వీల్ 03 ఉన్నటువంటి BUను యూజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా 3 BUలను యూజ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మనం కలెక్ట్ చేసుకున్నటువంటి CU, కంట్రోల్ యూనిట్ మరియు VVPAT ఈ యూనిట్లను మనం మాక్ పోల్ సమయంలో ఎలా కనెక్ట్ చేయాలి, మాక్ పోల్ ఎలా చేయాలి అనే విషయాలను ఇప్పుడు కనెక్షన్స్ ఇచ్చి దాన్ని వివరంగా తెలుసుకుందాము. ముందుగా మనం కనెక్షన్ ఇచ్చేటువంటి పద్ధతి చూసినట్లయితే మనకున్నటువంటి 3 BUలలో BU3, ఇది BU3, ఇది BU2, ఇది BU1. BU1, 2, 3లను ఇక్కడ ఉన్నటువంటి థంబ్ వీల్ ద్వారా మనము నంబర్ ద్వారా గుర్తుపట్టడం జరుగుతుంది. కనెక్షన్ ఇచ్చేటప్పుడు ముందుగా BU3 యొక్క కేబుల్ తీసుకోవాలి. BU3 అంటే థంబ్ వీల్ 3. ఈ కేబుల్ను మనం తీసుకొని దీని యొక్క చివరి ఉన్నటువంటి ఈ ప్లగ్లో టాప్ చూసుకొని టాప్ను కాడబట్టుకొని దీన్ని మనం థంబ్ వీల్ 2 BU2 ఉన్నటువంటి ఆ BU యొక్క సాకెట్లో వెనక వైపు సాకెట్ ఉంటుంది. ఆ సాకెట్లో దీన్ని ఈ టాప్ కిందికి ఉండే విధంగా ఇక్కడ ఎర్రగా నల్లగా రెడ్ బ్లాక్ ఈ కలర్ ప్రకారం దీన్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి ఈ BU2 ఇది క్లోజ్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ మనం BU3 యొక్క కేబుల్ను BU2కు కనెక్ట్ చేసాము. ఇప్పుడు సెకండ్ స్టెప్లో చేయాల్సింది BU2 యొక్క కేబుల్. ఈ BU2 యొక్క కేబుల్ను మనం మళ్ళీ BU1 సాకెట్లో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది BU1 అంటే థంబ్ వీల్ 01 ఉన్నటువంటి BU. దీని సాకెట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇందులో ఈ కేబుల్ను మనం ఇన్సర్ట్ చేస్తాము. సేమ్ ఇంతకుముందు లాగానే ఈ విధంగా 3 BUలను BU3 నుండి BU2కు, BU2 నుండి BU1కు కనెక్ట్ చేసిన తర్వాత BU1 యొక్క కేబుల్ను మనము ఇక్కడ VVPAT BU1 కేబుల్ ఇది. ఈ BU1 కేబుల్ను మనం VVPAT బ్యాక్ సైడ్ ఉండేటువంటి సాకెట్లో ఇన్సర్ట్ చేస్తాము. అప్పుడు ఇది ట్రాన్స్పోర్ట్ మోడ్లోనే ఉంటుంది. టాప్ తీసుకొని ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తాము. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ VVPAT వరకు కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో VVPAT యొక్క కేబుల్, ఈ VVPAT యొక్క కేబుల్ను మనం కంట్రోల్ యూనిట్ కనెక్ట్ చేస్తాము. ఇది కంట్రోల్ యూనిట్ బ్యాక్ సైడు సేమ్ ఇంతకుముందు లాగానే టాప్ పైకి పట్టుకొని ఈ విధంగా కనెక్ట్ చేస్తాము. ఇది కనెక్షన్ ఇచ్చే విధానము. ఈ కనెక్షన్ అంతా కూడా మనము ఇక్కడ ఎక్కడైతే ఓటింగ్ కంపార్ట్మెంట్ ఉంటుందో ఓటింగ్ కంపార్ట్మెంట్లోనే ఈ కనెక్షన్ ఇచ్చేసి మాక్ పోల్ చేయాల్సి ఉంటుంది.